ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వు ఇక నాకు ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చూసారా నాగార్జున గారు, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. మొదలు పెట్టండి. ఈ రోజు నుంచి కిచెన్ లో మీరు వంట చేసుకునే సమయం లిమిట్ గా ఉండబోతోంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ వారం మొత్తంలో కేవలం 14 గంటలు మాత్రమే లభిస్తుంది. ఖతం. ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? ఇష్టం లేకుండా వేస్తే కనుక ఎవరికైనా చిరాగ్గానే అనిపిస్తుంది. లేదు, ఆమెకు ఆకలేస్తుంది చేద్దామంటే నాది అయిపోయింది, అందుకే నేను ఏదో తేడాగా ఉందంటే మాట్లాడకు. ఏం మాట్లాడద్దు, నా కళ్ళ ముందే రాంగ్ జరిగింది. ప్లీజ్ ఐ యామ్ వెరీ సారీ. దిస్ యాటిట్యూడ్ యు హావ్ టు చేంజ్. ప్రేరణ, నువ్వు మిస్టేక్ చేసి అక్కడ క్లియర్ గా మళ్ళీ నా మీద క్రాప్ చేస్తే ఎట్లా కుదురుతుంది? ఏమిటండి మీరు మాట్లాడేది? నువ్వెంత వర్స్ట్ ఫెలోవో తెలుస్తుంది. చాలా క్లియర్ గా తెలుస్తుంది నీ టెన్షన్. మేము చేసింది సూది బలం అయితే నువ్వు ఆటో మాంబే పై చేస్తావు. నువ్వు ఇప్పుడు దాకా చెప్పిన మనిషి చాలా క్లియర్ గా తెలుస్తుంది. అన్న ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. దాన్ని తీసుకొచ్చి పెద్దదైంది నీ వల్ల, పెద్దదైంది నీ వల్ల. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైందిరా? చూడండి అక్కడ ఏముందో. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఏమైంది? తను వేసి ఇచ్చిన విధానం నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను అని ఒక్కసారి అమ్మాయి ఓకే సెకండ్ అండి. నేను మళ్ళీ వచ్చేసా డార్లింగ్. నువ్వు మళ్ళీ వచ్చావా అక్క? ప్రభావతి వచ్చేసింది ముందు కంటే పెద్దగా. ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ వెళ్ళావా? ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు ప్రభావతి 2.0. నాకు భయం అవుతుందిరా. మొదలు పెట్టు. A few minutes later. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది పిచ్చే. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఎంత మదం, ఎంత మదం, ఎంత మదం. అసలు టాస్కే పెట్టదని చెప్పండి బిగ్ బాస్ కి. ఇదేంట్రా అయితే? నేను ఒక్కడికి రాలేదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. చూసారా నాగార్జున గారు, వీడి వల్ల ఎపిసోడ్ మొత్తం నాశనం అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ చేయండి ఇమిడియట్లీ సార్. అరే నువ్వు కదలకరా, కదలొద్దు నువ్వు. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకు. నువ్వు ఇక నాకు ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇక్కడ తగులుతుంది అంటే నేను ఆడుతున్నాను కదా, నేను అమ్మాయే కదా. ఏదో తేడాగా ఉందంటే ఆడుతున్నాను కదా, మీరిద్దరు వచ్చి గేమ్ పెట్టాలని చెప్పండి మీరందరూ. నువ్వేనా తాగేసున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? ఖతం. పోయాడా? ఒక్క నిమిషం అక్కడ చూసుకోండి గాయ్స్. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఒక నిమిషం.
షాకులు జలక్ ట్విస్టులు దెబ్బ మీద దెబ్బ ఆగు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది పాజ్. సిల్క్ స్మిత అనే కలవరించేటోడివి ఆఖరికి ఆ సిల్క్ స్మిత దగ్గరికి వెళ్ళిపోయావా అన్నా ఊరుకో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కెమెరాస్ నేను ఏడాను కెమెరాస్ నేను ఏడాను ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. గేమ్ ఎవడైనా ఆడొచ్చు, నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్. అది ఏమన్నా కానీ నేను అలో చేయను. దిస్ షో ఇస్ మై లైఫ్. నేను అలో చేయను. దిస్ షో ఇస్ మై లైఫ్. దిస్ షో ఇస్ యువర్ లైఫ్. కానీ నిన్న నమ్ముకొని ఇద్దరు ఉన్నారు బయట. ఎవరు లేరు. దొబ్బింది ఏమన్నా నీకు? నేను ఇక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి నేను షోకి వచ్చింది. ఏం మాట్లాడతాడు వీడు? నమ్ముకొని ఇద్దరు ఉన్నారు బయట. ఎవరు లేరు. నేను ఇక్కడ వాళ్ళు తెచ్చుకోవడానికి నేను షోకి వచ్చింది. ఎర్రి పప్పలాగా ఉన్నావు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే నీ షో విన్నాను వాళ్ళు. నా పిల్ల బిడ్డలు నాకు కావాలంటే నీ షో విన్నాను వాళ్ళు. మూలకేడు సేమ్ లో అమరా గట్టి గారిచి మనీ జస్ట్ ఫోకస్ మనీ. ఇది ఒకటే ఫైనల్ కాదు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఓకే సెకండ్ అండి. బట్ నేను ప్రపోజ్ ఎప్పుడు చేయలేదు ఇప్పటి వరకు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఆయన నుంచే వచ్చిందా? నేనే చెప్పినాకే లైక్ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు చాలా చేంజెస్ వచ్చినాయి ఆయన లైఫ్ లోకి వచ్చిన తర్వాత. ఓకే ఓకే కూడా రెడీ ఆయనకి హీఈస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మై డెసిషన్ అన్నట్టు అంతే. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. డిపెండెన్సీ అన్నావు కదా అక్కడ. వెరీ నైస్, సో క్యూట్. నువ్వు అలా అర్థం చేసుకుంది ఇస్ వెరీ గుడ్. సరిపోయారు ఇద్దరును. ఎవరు మీరెట్లా డిసైడ్ చేస్తారు? నువ్వు రెస్ట్ తీసుకో మనీ. నేను ఆల్తలా కబలి నేను కూడా ఆల్తలా. ఆర్డర్ నాట్ ఫర్ ద కాస్ట్ ఆఫ్ ఫిజికల్ డ్యామేజ్. ప్లీజ్ నేను గేమ్ ఆడతా. నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? నేను ఆల్తా. నేను ఆల్తా. నువ్వు ఆల్తావా? ఏం ఆడతావు? రాడ పడితే ఉన్నవాళ్ళేదో అర్థం కాలే మాకు. గేమ్ ఆడతా అంటే ఎట్లా రా? మూత వాళ్ళ కాడు అర్థం కాలే నాకు. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతానన్నయ్య. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.